హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ బ్రల్లా బ్లాగ్స్. వైజాగ్లో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ 2 డేస్ నుంచి క్లైమేట్ అయితే చాలా మారిపోయింది కదా. సో నాకైతే చికెన్ పకోడీ తినాలనిపించింది ఈ కూల్ వెదర్లో హాట్గా. అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని అడిగారు రమ్మని, ఎక్కడ చేస్తారో తీసుకెళ్ళండి అనేసి. బట్ ఆయనేమో సడన్గా హ్యాండ్ ఇచ్చారనమాట, నేను రాలేను అని. బికాజ్ వెదర్ చాలా కూల్గా ఉంది కదా, అందుకని. అయితే ఏం చేద్దాము, హాట్గా నాకైతే ఏమైనా తినాలనిపిస్తుంది. థింక్ చేసా, నాకైతే ఇలా చేయాలి అని అనిపించింది. వెంటనే ఐడియా వచ్చిన వెంటనే ఎగ్స్ వచ్చేసి బాయిల్ చేసేసాను, ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను, అండ్ సాల్ట్, పెప్పర్, కార్న్ఫ్లేక్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను, అండ్ లెమన్ కూడా. సో బాయిల్ చేసి అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ బాయిల్డ్ ఎగ్స్ వచ్చేసి మిడిల్కి కట్ చేసి సాల్ట్, పెప్పర్, లెమన్ అండ్ ఆనియన్, లాస్ట్లో కార్న్ఫ్లేక్స్ విత్ గ్రౌండ్ నట్స్ అనమాట. సో అవి కూడా అలా వేసేసుకొని కట్ చేసుకొని అన్ని ఐటమ్స్ అలా వేసుకొని తింటూ ఉంటే నిజంగా బాగుంటుంది కదా. ఎగ్స్ వేడిగా ఉండాలి. సో ఎగ్స్ వేడిగా ఉంటేనే ఈ రెసిపీకి బాగుంటుందన్నమాట. చూడండి, ఇక్కడ నేనైతే వేసేస్తున్నాను అన్నీ 1 by 1. సో ఇలా వేసేసి తింటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. నాకు ఐడియా వచ్చింది, ఇంప్లిమెంట్ చేసేస్తాను అనమాట. ఏదో ఒకటి తినాలి కదా, మరి కూల్గా ఉంటే వెదర్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఏం చేస్తాం మరి, ఇంకా అలా అడ్జస్ట్ అయిపోవడమే. అడ్జస్ట్ ఏమీ కాదు, సూపర్ ఉంది రెసిపీ. చూసారా, ఇలా పెట్టేస్తాను నేనైతే. సూపర్. ఈ వింటర్ సీజన్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆయిల్ ఫ్రీ, హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రావు. వేడిగా తిన్నట్టు ఉంటుంది, మీ సోల్ కూడా సాటిస్ఫై అవుతుంది వేడిగా ఏదో ఒక ఐటెం తిన్నాము అనేసి. సో డోంట్ ఫర్గెట్ టు ట్రై ఇట్. సో మిగిలిన ఎగ్స్ కూడా నేను అన్నీ స్టఫ్ చేసేసుకున్నాను అనమాట. ఇలా ఒకసారి స్టఫ్ చేసుకొని తింటే బాగుంటుంది కదా అని మిగిలిన వాటిని కూడా స్టఫ్ చేసేసాను. సో స్టఫ్ చేశాక మీకు చూపిస్తాను, బికాజ్ 1 ఎగ్ చూపించేసాను కదా. సో మీరు కూడా నచ్చితే ఒకసారి ఈ వింటర్ సీజన్లో ట్రై చేసి చూసేయండి. ఆయిల్ కూడా లేదు కాబట్టి ఇందులో ఉన్న అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్. సో బాయ్ ఫ్రెండ్స్.